హాయ్ హలో గాయ్స్ నేనైతే మీ నేచర్ హారిక అనమాట. సో మనం రొయ్యలైతే ప్రిపేర్ చేస్తున్నాం, రొయ్యల కర్రీ. సో అది ప్రాసెస్ ఏంటి ఏమి అనేది నేనైతే వీడియోలో చూపిస్తాను. మీరైతే ఓపిక్గా అయితే వీడియో ఖచ్చితంగా లాస్ట్ వరకు చూసి నన్ను సపోర్ట్ చేసి కామెంట్ అయితే చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఫైనలీ కర్రీలోకి వెళ్ళిపోతే మనం కొద్దిగా ప్యాన్లోకి ఆయిల్ తీసుకున్న తర్వాత రొయ్యలు అనేవి క్లీన్ చేసుకున్న ఉంటాయి కదా, సో వాటిని అయితే మనం మంచిగా ఆయిల్‌లో ఫ్రై అయితే చేసుకోవాలి. చూడండి రెడ్ కలర్‌లోకి చేంజ్ అవుతున్నాయి. ఎంత బాగా అనిపిస్తుందో. ఇంకా నెక్స్ట్ ఆలోపు మనమైతే కొద్దిగా పసుపు, ఉప్పు అయితే తీసుకోవాలి. ఇంకా అలా పసుపు, ఉప్పు తీసుకున్న తర్వాత దాన్నైతే పైన జల్లేసి కొంచెం ఫ్రై అయితే చేసేయండి. మంచిగా కొంచెం అంటే క్రిస్పీగా తయారవుతాయి. ఆ విధంగా చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. క్రిస్పీగా అంటే చాలా కావు, లైట్‌గానే అవుతుంది. ఇంకా ఈ విధంగా అయితే చాలన్నమాట. సో మనమైతే ప్లేట్‌లోకి అయితే తీసుకోవాలి. సపరేట్ బౌల్ కానీ ప్లేట్‌లోకి కానీ తీసుకునేసేయండి. ఇంకా తర్వాత వచ్చి మనం ఆ ప్యాన్‌లో మిగిలిపోయిన ఆయిల్‌లోనే మనం కర్రీ అయితే ప్రిపేర్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఆయిల్ అయితే వేయాలనుకునే వాళ్ళు వేయొచ్చు, లేదంటే స్కిప్ చేయాలనుకునే వాళ్ళు చేసేయచ్చు. నెక్స్ట్ మనమైతే ఇందులోకి ఒక ఆనియన్ కట్ చేసుకొని వాటి పీసెస్ అయితే వేసుకొనేసి బాగా ఫ్రై అనేది చేసుకోవాలన్నమాట. అలా ఫ్రై కొంచెం అంటే చాలా బ్లాక్‌గా కాకుండా కొంచెం లైట్‌గా మీడియంగా అయితే ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, ఇంకొక 2 మిర్చీస్ అనమాట స్మాల్‌గా కట్ చేసుకొని టేస్ట్ వస్తాయన్నమాట పచ్చివి వేస్తే. ఇంకా అలాగే టమోటాలు ఒక 2 వేసాను. సో మీకు ఒకవేళ గ్రేవీ కావాలంటే టమోటాలు అలాగే ఆనియన్స్ క్వాంటిటీ అయితే పెంచుకోండి. ఇంకా ఆ లోపు అవి మగ్గించుకోవడానికి కొద్దిసేపు ప్లేట్ అయితే క్లోజ్ చేయాలి. చూడాలి ఎంత మెత్తగా అవుతాయో ఇలా. ఇంకా తర్వాత ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. సో మీ కర్రీకి తగినంత మీరైతే వేసుకోండి. సో నేనైతే ఎంత కావాలో అంతైతే వేసుకుంటాననమాట. సో నేను స్మాల్ స్పూన్‌తో 1½ అయితే వేసుకున్నాననమాట. తక్కువ క్వాంటిటీతోనే చేస్తున్నాను. ఇంకా క్లోజ్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి క్లోజ్ చేసిన తర్వాత కూడా ఇలా మగ్గించుకోవాలి. తర్వాత మనం వేయించుకున్న రొయ్యలైతే ఇందులో వేసుకొని కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా ఆలోపు మనమైతే ఖాళీగా వండుకోకుండా అవి ఫ్రై అవుతూ ఉంటాయి. కొద్దిసేపు క్లోజ్ చేసేయండి. వీటిని ఎంత బాగా వేసుకుంటే అంత మంచిగా టేస్ట్ అనేది బాగుంటుంది. ఆలోపు కారము, ఉప్పు అలాగే పసుపు కొద్దిగా వేసుకోండి. ముందే ఆల్రెడీ వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్ అయితే వేసుకొనేసేయండి. ఇంతకు మించి వేరే మసాలాలు ఏమీ అవసరం లేదనమాట ఈ కర్రీకి. ఇంకా అలా కొద్దిసేపు ఆ మసాలాలో మగ్గించుకోవాలి. సో అలా మగ్గించుకున్న తర్వాత కొద్దిసేపు అలాగే కలుపుకుంటుండడం వల్ల ఆ మసాలా అనేది రొయ్యలకి అనేది చాలా చక్కగా చాలా బాగా పడుతుందనమాట. మనం తినడానికి కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట. ఇంకా మనం అంటే మీకు ఈ గ్రేవీ కావాలంటే ఒక గ్లాస్ పైనే పోసుకోండి. సో నాకైతే ఒక గ్లాస్ అయితే చాలు. నేను ఎందుకంటే కర్రీ కొద్దిగా ఫ్రై అంటే కొంచెమే గ్రేవీ పెడుతున్నాను అనమాట. ఇంక ఇలా వాటర్ పోసిన తర్వాత చాలాసేపు ఉడకనివ్వాలి. సో ఉడకనిచ్చిన తర్వాత చాలా దగ్గరికి అయ్యే కొద్దీ మనకి కర్రీ అనేది చాలా చిక్కగా వస్తుంది. ఇంకా ఆలోపు మనం కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా కట్ చేసుకొని గార్నిష్ అయితే పైన చేసేసుకోండి. ఇంకంతే. మనం ఆలోపు వీటిని కా అంటే వేడిగా ఉన్న రైస్‌లో తినడం వల్ల చల్లగా అయిపోయినప్పుడు తినడం చాలా బెస్ట్ అనుకుంటా. ఇంక ఇందులో ఒక్క హాఫ్ నిమ్మపండు వేసుకుంటే సూపర్‌గా అద్దిరిపోతుంది. సో మీకు కూడా మా కర్రీ నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి.